ఈ స్త్రీ కూడా ఎప్పుడైతే యేసుని గురించి విన్నదో ఆమెలో ఒక ఆలోచన వచ్చింది. నేనేమైనా యేసుకు దగ్గర అవ్వాలి, బలమైన కోరిక. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర ఉంది కాబట్టి నేను యేసుకు దగ్గర అవ్వాలి. ప్రయాణాన్ని ప్రారంభించింది. సోదరుడా, సహోదరి, నువ్వు ఏ రోగంతో ఉన్నావు, లేదా ఏ అప్పుల బాధలో ఉన్నావు, ఏ కుటుంబ కలహాల్లో ఉన్నావు, ఏ అసమాధానంలో ఉన్నావు, ఏ ఇబ్బందులో ఉన్నావు, ఒక విషయం ఏమిటంటే యేసు దగ్గరికి వెళ్తే పరిష్కారం ఉంది. చూడండి, ఈ స్త్రీ యేసు దగ్గరికి వెళ్ళాలి అనుకుంది. వెంటనే వెళ్ళగలిగిందా? వెంటనే కాలే. ప్రయాణం ప్రారంభించింది. ఓ తీర్మానం. యేసు ప్రభుకు వాళ్ళ ఇంటికి ఎంత దూరం తెలియదు, ప్రయాణం ప్రారంభించింది. యేసును కలుసుకోవాలి, దేవుని కలుసుకోవాలి అనే ఆశ మనకుంటే నీవు ఆయన కనుగొనగలుగుతావు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎలా వెతకగలుగుతాం? ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో, మందిర సహవాసంలో, ఏకాంత ప్రార్థనలో, వాక్య ధ్యానంలో దేవుని వెతకాలి. సోదరుడా, సహోదరి, ఒక తీర్మానం చేసుకుందాం. ఏమని? అయ్యా, నేను నీకు దగ్గర అవ్వాలి. ఒకవేళ ఇలాంటి ఆశ మనం కలిగి ఉంటే మనం దేవుని కనుగొనగలుగుతాం.